హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? పిల్లల మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. మీ లంచ్ బాక్స్ లిస్ట్‌లో ఇది కూడా తప్పకుండా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అదే చుక్కకూర రైస్. దానికి కావాల్సిన చూసేద్దాం వచ్చేయండి. ఉల్లిపాయలు, క్యారెట్, పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ, స్వీట్ కార్న్, ఇంకా చుక్కకూర. చుక్కకూర కడిగి ఇలా నీరు కారేలాగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకుని బేసిక్ మసాలాలండి, మనం బిర్యానీకి ఏం వాడుకుంటామో ఆ బిర్యానీ మసాలా చక్కగా ఇలా వేసేసుకుని 2 నిమిషాలు ఫ్రై అయ్యాక బఠానీలు, పుదీనా ఆకులు, ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ వేసేసుకుని చక్కగా 2 నిమిషాలు వెజిటబుల్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు కడిగి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు చుక్కకూరలో నీళ్ళన్నీ కారిపోయినాయి కాబట్టి చుక్కకూర ఇలా తరిగేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు మనకి వెజిటబుల్స్ అన్నీ చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా 2 నిమిషాలు ఫ్రై చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వకపోతే బిర్యానీ అస్సలు బాగుండదండి. ఇప్పుడు కాసిన జీడిపప్పులు కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్ కూడా వేసేసి వెజిటబుల్స్ అన్నిటికీ చక్కగా పట్టేలాగా ఈ చుక్కకూర పేస్ట్ని ఫ్రై చేయండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. పిల్లలు లంచ్ బాక్స్ అంటున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుని ఈ మసాలాలన్నీ చక్కగా రైస్కి పట్టేలాగా ఇలా కలిపేసేయండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నీళ్ళు పోసేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి రైస్ కుక్కర్ మూత పెట్టేసేయండి. కొంచెం కుక్ అవుతుండగా ఒక్కసారి తీసి పైకి కిందకి కలపండి. మామూలుగా రైస్ పెట్టుకున్నప్పుడైతే మనం కలపక్కర్లేదు, కానీ మనం ఆకుకూర పేస్ట్ చేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని ఒక్కసారి రైస్ ఇలా కలిపేసి మూత పెట్టామంటే మనకి 5 మినిట్స్లో చుక్కకూర రైస్ రెడీ అయిపోతుందండి. ఇలా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి, భలే ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో బెస్ట్ రెసిపీ అనమాట అండి ఇది. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి.